సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈ రోజు నుంచి మన ఛానల్లో ఫ్రీ డ్రాయింగ్ కోర్స్ ఫర్ బిగినర్స్ స్టార్ట్ అవబోతుంది. సో ఇదైతే డే 1 అనమాట. దీంట్లో మనం పోర్ట్రేట్ని డ్రా చేయడానికి ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ గురించి నేర్చుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎండ్ దాకా చూడండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి డ్రాయింగ్ నేర్చుకోవడానికి ఫస్ట్ షేప్స్ గురించి తెలిసి ఉండాలి, లైక్ లైన్స్, రెక్టాంగిల్, సర్కిల్ లాంటి గురించి. కాబట్టి డే 1లో మనం ఈరోజు లైన్స్ని డ్రా చేయబోతున్నాం. ఇలా ఒక పెన్సిల్ తీసుకొని లైన్స్ గీయడం ప్రాక్టీస్ చేయండి. బిగినర్కి పెన్సిల్ బ్రాండ్తో సంబంధం లేదు, ఎలాంటి పెన్సిల్ అయినా దీనికోసం వాడచ్చు. మార్కెట్లో దొరికే నటరాజ్, అప్సరా ఎలాంటి బ్రాండ్ అయినా దీని గురించి యూస్ చేయొచ్చు. ఇలా మీరు స్ట్రైట్ లైన్స్ని గీయడం ప్రాక్టీస్ చేయాలి. గుర్తుంచుకోండి, చాలా లైట్ ప్రెజర్తో లైన్స్ అనేటివి గీయడం ప్రాక్టీస్ చేయాలి. హెవీ ప్రెజర్ అప్లై చేయకూడదు. లైట్ ప్రెజర్ అప్లై చేసినప్పుడే మనకి మన లైన్ స్ట్రైట్గా వస్తుందా, వంకరగా వెళ్తుందా అనేది తెలుస్తుంది. ఫస్ట్ 5 days ఆఫ్ కోర్సులో మనం లైన్స్ని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనకి లైన్స్ మీద గ్రిప్ వస్తుంది. ఈ ఫ్రీ డ్రాయింగ్ కోర్స్ బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక బిగినర్ డ్రాయింగ్ ఎలా స్టార్ట్ చేయాలనేది ఈ ఛానల్లో చెప్పబోతున్నాం. ఒక బిగినర్ ఆర్టిస్ట్ ఇలా లైన్స్ని ప్రాక్టీస్ చేయడానికి ఒక నార్మల్ A4 సైజ్ పేపర్ అన్నా యూజ్ చేయొచ్చు, లేదా స్టేషనరీ షాప్లో దొరికే నార్మల్ వైట్ పేజెస్ బుక్నన్నా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఫస్ట్ లైన్కి ఇంకా లాస్ట్లో మనం నేర్చుకున్న లైన్కి ఎంత తేడా ఉందో. సో ఇలా ప్రాక్టీస్ చేస్తే లైన్స్ అనేటివి స్ట్రైట్గా రావడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. సో ఇలా అడ్డంగా నిలువుగా లైన్స్ గీయడం ప్రాక్టీస్ చేయాలి. ఇది కొంచెం టైం పట్టచ్చు, కానీ దీనివల్ల మనకి ఫండమెంటల్స్ అనేవి తెలుస్తాయి. ఇలా ఒక 5 days మనం లైన్స్ని ప్రాక్టీస్ చేస్తే లైన్స్ అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. సో దాని ద్వారా మనం క్యూబ్ ఇంకా రెక్టాంగిల్ గీయడానికి అవకాశం ఉంటుంది. మనం డే 2లో సర్కిల్స్ ఎలా డ్రా చేయాలో నేర్చుకోబోతున్నాం. కాబట్టి మనం డే 1లో ఈ లైన్స్ని కంప్లీట్ చేద్దాం. ఒకసారి ప్రాక్టీస్ అయిన తర్వాత ఇలా దగ్గరగా లైన్స్ని డ్రా చేయడం నేర్చుకోవాలి. ఇలా మనకి ఒకే కన్సిస్టెన్సీలో, ఒకే దూరంలో లైన్స్ని డ్రా చేయడం నేర్చుకోవాలి. దీనివల్ల మనకి డ్రాయింగ్ చేసేటప్పుడు షేడింగ్, బ్లెండింగ్ గురించి ఈజీగా డ్రా చేయగలుగుతాం. మనం ఎంత దగ్గరగా లైన్స్ని డ్రా చేయగలిగితే అంత బాగా బ్లెండింగ్ చేయగలుగుతాం. సో కాబట్టి దగ్గరగా లైన్స్ డ్రా చేయడం నేర్చుకోవాలి. ఈ డే 1లో లైన్స్ గురించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మనం తెలుసుకున్నాం. సో మనం ఒక 5 days వరకు ఈ లైన్స్ని ప్రాక్టీస్ చేస్తే దీంట్లో పర్ఫెక్షన్ అనేది వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మనం మళ్ళీ డే 2 ఆఫ్ ఫ్రీ డ్రాయింగ్ కోర్స్ ఫర్ బిగినర్స్లో కలుసుకుందాం. సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన 45K+ సబ్స్క్రైబర్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.